మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నువ్వు దండం పెడతావా? మేము ఇన్ని కేసులు పెట్టామంటా, మేము ఇంతమంది లోపల వేసామంటా, ఎవరో కొన్ని కేసులు పెట్టారు. ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు, అది కాదు మన ఈయన పేరేంటి, చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్తే మేము కేసులు పెట్టామా? కేసులు పెట్టకుండా లేవు. చట్ట ప్రకారం పోలీసులు కేసులు పెట్టారు. ఇన్ని నెలలు ఎవడైనా ఉన్నాడా చెప్పండి? ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన పేరేంటి, వ్యవసాయ శాఖ మంత్రి గారు జైల్లో ఉన్నాడా, హాస్పిటల్లో ఉన్నాడు బారు ఫైల్స్ అని. ఎన్ని ఇవాళ ఒక ప్లాన్డ్గా కుట్రగా నన్ను అరెస్ట్ చేయరు. అప్పుడే నేను 4-5 నెలల దాకా బయటికి రాకుండా ఉండే కేసులు అన్ని పేర్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. ఎవరు వాయిస్ కేసులు పెట్టిన కొద్దికి పెరిగిద్ది, వాయిస్ కేసులు పెట్టిన కొద్దికి నా వాయిస్ పెరిగిద్ది. అర్థమైనా? నా బాధ, నా ఆవేదన పోలీసు వ్యవస్థ మీద కాదు, పోలీసుల మీద కాదు, పోలీసుల్ని ప్రయోగిస్తున్న ప్రభుత్వ విధానం మీద. ఆ క్రమంలో పోలీసు వారి మీద కూడా మేము కేసులు పెడతాం క్రమం వచ్చినప్పుడు. పోలీస్ ఆర్ ది టాయ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లోకేష్. అలా టాయ్స్ గా పనిచేసే వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. కడమ వాళ్ళని షిఫ్ట్ చేసేస్తారు. కొంతమంది సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, పాపం వాళ్ళ మాట సీఏ వినటానికి వీల్లేదు. ఇంటే మన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఒప్పుకోడు. ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, డిఎస్పీ గారి దగ్గర నుంచి. డిఎస్పీ ఎవరు చెప్పారు? కన్నా గారి మీద కట్టామేమో. ఇంకా నేను ఆత్మహత్య చేసుకోవాలి ₹1 కోటి కోసం, నన్ను భావిస్తాడు రమ్మని. కన్నా చెప్పాడా? ఎవరు? కన్నాకి వయసు రీత్యా బుచ్చి చౌదరి లాగా బుర్రపోయినట్టుంది. మనం ఏం చేస్తాం? అట్లా కాదండి, నీ వాడు గుర్తుపెట్టుకో అబ్బాయి, పెట్టుకోమని ఒక కేసు పెట్టుకోమని బెట్టింగ్ కట్టానని కన్నా లక్షణాన్ని రిపోర్ట్ ఇవ్వమను. కాదండి, కన్నా లక్షణాన్ని ఆయన తెలిసిన ఫ్యాక్ట్స్ మీద ఒక రిపోర్ట్ రాసి మన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి ఇవ్వమని నేను కేసు కట్టాను నా మీద. అంతేగా, కన్నాకు కూడా వయసు పెరిగిన తర్వాత బుర్రపోయినట్టుంది బుచ్చి చౌదరి లాగా. నేను బెట్లు కట్టు